ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ డిసెంబర్ 24 ఆదివారం, శోభకృత నామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి ద్వాదశి, నక్షత్రం కృతిక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి భాగస్వామి వ్యాపారాలు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి నూతన వాహన సౌఖ్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథున రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందించిన సమాచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు వివాదాలకు సర్దుబాటు కాగలవు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యా విషయాల్లో సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలతో భారంగా మారుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని పనుల్లో రెండు రకాలైన ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్నాటి మిత్రులు కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్నటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆశీర్వాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇక తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఒక విషయంలో బంధువర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తప్పవుతాయి. వ్యాపారాలు మంతకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనిలో కష్టాలు తగిన ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమును ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో మీ సేవ గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.